ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో టోటల్గా మీ లైఫ్ అంతటి నుండి ప్రేక్షకులకి చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే చెప్పాల్సిన విషయాల్లో చాలా ఉన్నాయి, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఏంటంటే కనిపించే ప్రతి బలవంతుడేమి కాదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా, అలా లైఫ్లో ప్రతి ఒక్కరిలోనూ స్ట్రగుల్స్ ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక విజన్, ఒక దర్శనం ఉండాలి, ఉండేలా చూసుకోవాలి. మనల్ని మనం ఆ దర్శనానికి ఎప్పుడైతే అలైన్ చేసుకుని ముందుకెళ్తామో అప్పుడు మెల్లిమెల్లిగా మనం బలవంతులం అవుతూ వెళ్తాం. మన బలహీనతలో కూడా 10 మందికి ఉపయోగపడతాం. సో 10 మందికి ఉపయోగపడే పరిచర్యనే దేవుని రాజ్యానికి సంబంధించిన పరిచర్య. కేవలము మతంలో ఉండిపోతాను అని అంటే అది కూడా ఒక విగ్రహారాధన అవుతుంది. అలా కాకుండా మనం మానవాళికి, దేవుని తరఫున మానవాళికి ఉపయోగపడే జీవన విధానం మనం కలిగి ఉండాలి. ఓకే, అందరూ పరిచయం చేయాలి. ఏ ఒక్కరు కూడా పరిచయం చేయకుండా ఆపకూడదు, కానీ అందరూ సంఘము చేత పోషింపబడకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు మన పనులను పబడి చూస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే వేరు రాష్ట్రాలు, దేశాలు, ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా మీ యొక్క ప్రేమ మార్గంలో, క్షమా మార్గంలో నడిపించడానికి సహాయం చేయమని ప్రభా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ఏంజల్ గారిని అలాగే రక్షణ టీవీ సిబ్బందిని ఆశీర్వదించి తగిన ఫలాన్ని నీ రాజ్యంలో దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి